అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో ఎల్పి. నేను మీ లీలా. ఈరోజు వీడియోలో కమ్మనైన నోరూరించే బ్రెడ్తో చేసే రెసిపీ షాహీ తుక్డా డెజర్ట్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంటికి వచ్చినప్పుడు ఈ డెజర్ట్ని చేసి పెట్టామంటే అందరికీ నచ్చుతుంది. దీని టేస్ట్ని ఎప్పటికీ మర్చిపోరు. దీని టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఈ విధంగా చుట్టూ సైడ్స్ కట్ చేసుకొని ఒక బ్రెడ్ పీస్ని 6 పీసెస్గా డయాగోనల్ షేప్లో కట్ చేసుకున్నాను. మీరు బాక్స్ షేప్గా కూడా కట్ చేసుకోవచ్చు. బ్రెడ్స్ సైడ్స్ కట్ చేయకపోయినా పర్వాలేదు. ఈ విధంగా డయాగోనల్గా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత కొన్ని బాదం, క్యాష్యూస్, పిస్తాస్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. రబ్డీ కోసం 2 గ్లాసులు పాలు తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ ఎనుము పాలు కానీ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పాలు సగం అయ్యే వరకు బాగా కాగనివ్వాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఈ విధంగా కాగిన తర్వాత మీగడ పక్కకు జరుపుకుంటూ కలుపుతూ ఉండాలి. అరకప్పు కండెన్స్డ్ మిల్క్ని ఇందులో వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ లేకపోతే మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని ఇందులో వేసుకొని బాగా మరగనివ్వాలి. ఈ డెజర్ట్లో డ్రై నట్స్ యూస్ చేయడం వలన టేస్ట్ ఇంకా పెరుగుతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి కలుపుకొని వేడి పాలల్లో కుంకుమ పువ్వు ఉంటే కలిపి వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి ఆల్మండ్ పౌడర్ వేసుకుంటున్నాను. దాంట్లో సాఫ్రాన్ ఉంది కాబట్టి బాగా కలుపుతూ థిక్ అయ్యే వరకు కాగనివ్వాలి. ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ రావాలి. అంతే, రబ్డీ రెడీ అయింది. ఈ రబ్డీని అలానే కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత షుగర్ సిరప్ కోసం 1/2 కప్ షుగర్ వేసుకొని 1/2 కప్ నీళ్ళు పోసుకోవాలి. చక్కెర బాగా కరిగి 2-3 నిమిషాలు బాయిల్ చేసుకుంటే చాలు. పాకం రావాల్సిన అవసరం లేదు. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టి 3 స్పూన్లు ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోండి. నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని బాగా కరగనివ్వాలి. నెయ్యి వేసుకోవడం వలన టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నూనె బాగా కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 2 పక్కల తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ డెజర్ట్ని రంజాన్ టైంలో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది కూడా. ఈ విధంగా బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కనే పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్లో వేసి అటు ఇటు బాగా తిప్పి ఎక్కువసేపు నాననివ్వకూడదు. వెంటనే తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసి షుగర్ సిరప్లో వేసి ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని ఈ విధంగా 1 లేయర్ రబ్డీ వేసుకొని వాటిపైన నీట్గా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని అరేంజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో లేయరు రబ్డీ పోసి డ్రై ఫ్రూట్స్తో కానీ రోజ్ పెటల్స్తో కానీ గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన షాహీ తుక్డా రెసిపీ రెడీ అయింది. ఈ డెజర్ట్ తినడానికి చాలా క్రంచీగా, క్రీమీగా, మిల్క్ టేస్ట్తో చాలా బాగుంటుంది. పిల్లలకు బాగా నచ్చుతుంది. స్వీట్ లవర్స్కి ఇదొక మంచి రెసిపీ అన్నమాట. మీరు ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.